ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఫిబ్రవరి 20 మంగళవారం. శోభకృతనామ సంవత్సరం మాఘమాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి ఏకాదశి నక్షత్రం ఆరుద్ద. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి బంధువుల నుండి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. విద్యా విషయాలపై నిరాశ కలిగిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. నూతన వస్తు లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహన యోగం ఉన్నది. సంతాన విద్య ఉద్యోగ విషయాలపై శుభవార్తలు అందుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో సరైన నిర్ణయం తీసుకోలేరు. మానసికంగా ఆలోచనలు ఇబ్బంది గురి చేస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో చిన్ననాటి మిత్రులతో పాల్గొంటారు. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వృధా ఖర్చులు చేదాటిపోతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన పనులు విజయం సాధిస్తారు. ఉద్యోగమున నూతన అవకాశాలు అందుతాయి. నిరుద్యోగులకు కష్టం ఫలిస్తుంది. కుటుంబ విషయాల్లో నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. చేపట్టిన పనులు అవాంతరాలు కలుగుతాయి. కుటుంబమున కొంతమంది ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనలు కలిసిరావు. భాగస్వామి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు. ఆర్థికపరమైన చిక్కుల నుండి బయటపడతారు. వ్యాపారాల అంచనాలు దాటి లాభాలు అందుతాయి. నూతన కార్యక్రమాలకు ప్రారంభం అవరోధాలు తొలగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి బంధువులతో గృహమును ఆనందంగా గడుపుతారు. చేపట్టిన పనులు అవరోధాలు ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో పూర్తి చేస్తారు. ధనపరంగా ఇబ్బందులు అధిగమించి రుణాలు సైతం తీర్చగలుగుతారు. ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి ఉద్యోగాల్లో మేలైన సౌకర్యాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన ఉద్యోగ అవకాశాలు అందుతాయి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అనుకున్న సమయానికి పనులు పూర్తిగావు. శారీరక మానసిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధుమిత్రులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇతరులపై మీ ఆలోచన విధం మార్చుకోవడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. నూతన వాహనాల సౌకర్యం లభిస్తాయి. ఆర్థిక పరంగా చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూర ప్రయాణాల సూచనలు ఉన్నవి. ధన ఆదాయం పెరుగుతుంది. బంధుమిత్రుల సమాగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంతాన విద్యా విషయాల్లో శుభవార్తలు అందుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో పెద్దల సలహాలను తీసుకోవడం మంచిది. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ప్రారంభించిన పనులు మందకోడిగా సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి వ్యాపారాలు శ్రమాధిక్యత పెరుగుతాయి. ఉద్యోగన వాతావరణం సమస్యాత్మకంగా ఉంటుంది. శిరోబాధలు పెరుగుతాయి. ధన విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. ఇదండి ఇవాటి మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే ఈ వీడియోపై మీకు ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలన్నా దయచేసి మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తారు. సర్వే జన సుఖినో భవంతు.